యామినికి చెప్పకుండా తనని పట్టించుకోకుండా రాజు తరచుగా కావ్యని కలుస్తూ ఉంటాడు. ఇదంతా గమనిస్తూ ఉన్న యామిని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తన కారులో పెట్టిన జీపీఎస్ ద్వారా రాజుని ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది. రాజు కావ్య ఒక కాఫీ షాపులో కలుసుకుని చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. రాజునే ఫాలో అయ్యి తన వెనకనే వచ్చిన యామిని దూరం నుంచి రాజుని కావ్యని చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నేను ఎంత ప్రేమ చూపించినా రాజు కావ్య వెనకే తిరుగుతున్నాడు, తనతో ఉండడానికే ఇష్టపడుతున్నాడు. ఇలాగే వదిలేస్తే తిరిగి తనకి గతం గుర్తుకు రావచ్చు. అప్పుడు నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను పెళ్లి చేసుకోకపోవచ్చు. వీలైనంత తొందరగా వీళ్ళిద్దరిని దూరం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. రాజు కావ్యకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కావ్య కూడా చాలా సంతోషంగా రాజుకి బాయ్ చెప్పి తను వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది. రాజు వెళ్ళిన తర్వాత యామిని కావ్య దగ్గరికి వచ్చి, ఎంత ధైర్యం ఉంటే నా బావను నాకు కాకుండా చేస్తావని కోపంగా అరుస్తూ ఉంటుంది. యామిని అన్న మాటలకి కావ్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అసలు నా భర్త నీకు బావ ఎలా అయ్యాడు? మీ అమ్మకు రక్తం పంచుకొని పుట్టిన అన్నయ్యకి తను పుట్టాడా? అసలు నా భర్తని లాక్కుంది నువ్వు అని గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. యామిని, నువ్వేమో రాజుని నా భర్త అని కలలు కంటున్నావు. ఎప్పటికైనా తను తిరిగి నీ దగ్గరికి వస్తాడని ఆశపడుతున్నావు. అది ఎప్పటికీ జరగదు అని అంటూ ఉంటుంది. కావ్య, ఆయన జ్ఞాపకాలు దూరం అవ్వచ్చు, కానీ ఆయన మనసులో ఇంకా నేనే ఉన్నాను. నా మీద ప్రేమ అలాగే ఉంది, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. యామిని, సరే రాజుకి పెళ్ళాం ఎవరవుతారో త్వరలోనే నీకు తెలుస్తుంది అని కావ్యతో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. కావ్య కూడా అలాగే చూసుకుందాం, నిన్నే పెళ్లి చేసుకుంటాడో లేక గతం గుర్తుకొచ్చి నా కోసం తిరిగి వస్తాడో అది చూసుకుంటామని యామినితో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.